హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి ఈ యొక్క ఫిబ్రవరి 1 తారీఖున సండే రావడం వల్ల జనవరి 31న పెన్షన్ పంపిణీ జరుగుతూ ఉంది ఇంటింటికి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా. ఈ పెన్షన్ పంపిణీకి సంబంధించి మంచి ఇంపార్టెంట్ అప్డేట్ చెప్తాను. అదేవిధంగా మనకి కొత్త పెన్షన్లకు సంబంధించి జిల్లాకి 200 పెన్షన్ చొప్పున ఇస్తామని అన్నారు కదా, వాటికి సంబంధించి కూడా ఒక అప్డేట్ ఉంది. దాని గురించి తెలియజేస్తాను. దయచేసి వీడియో లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లో భాగంగా మీకు ఎవ్రీ మంత్ యాక్చువల్గా 1 తారీఖున సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికి పెన్షన్ పంపిణీ జరుగుతూ ఉంది. బట్ ఈ నెల ఫిబ్రవరి 1 తారీఖు ఆదివారం రావటం వల్ల జనవరి 31 అంటే శనివారం నాడు పెన్షన్ పంపిణీ జరుగుతూ ఉంది. అదేవిధంగా దీనికి సంబంధించి మనకి శుక్రవారం నాడు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు బ్యాంక్స్కి వెళ్ళి అమౌంట్ విత్డ్రా చేసి వాళ్ళ యొక్క సచివాలయ సిబ్బందికి ముందుగా ఒక రోజు ముందుగానే పెన్షన్ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఈ విధంగా పెన్షన్ పంపిణీకి సంబంధించి ముందుగా ఆ సచివాలయ సిబ్బందికి ఇస్తారు కాబట్టి, అంటే శుక్రవారం ఇస్తారు, శనివారం ఉదయం 6:30 గంటల నుంచి పెన్షన్ యాప్ ఓపెన్ అవుతుంది. 6:30కి ఓపెన్ అవుతుంది. అంటే గ్రామ సచివాలయ సిబ్బంది 6:30 కల్లా అంటే 6:30 కల్లా మనకి అన్ని గ్రామ సచివాలయాల్లో ఆ యొక్క పెన్షన్ పంపిణీ చేసే స్థలాలకి చేరుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు 6:30 నుంచి పెన్షన్ పంపిణీ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో 6:30కి స్టార్ట్ చేస్తారు, ఈవినింగ్ వరకు కూడా ఇస్తారు. సో 1 తారీఖు మనకి సండే రావడం వల్ల సోమవారం కూడా అంటే 2వ తారీఖు కూడా పెన్షన్ పంపిణీ, అంటే ఫిబ్రవరి 2వ తారీఖు కూడా పెన్షన్ పంపిణీ జరుగుతూ ఉంది. మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి 31 శనివారం పెన్షన్ పంపిణీ జరుగుతుంది, ఆదివారం సెలవు కాబట్టి 2వ తారీఖు సోమవారం నాడు కూడా పెన్షన్ పంపిణీ జరుగుతూ ఉంది. ఇది పెన్షన్ పంపిణీకి సంబంధించి. ఇందులో కొత్త పెన్షన్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఫిబ్రవరి 1 తారీఖున ఏదైతే అనుకుంటున్నామో అది 31 పంచుతా ఉన్నారు కదా, ఈ నెల ఫిబ్రవరి నెల కొత్త పెన్షన్స్ ఏమైనా మంజూరు అయ్యాయా అని మీరు అడిగినట్లయితే కొత్త పెన్షన్ సంబంధించి CKDU అంటే డయాలసిస్ పేషెంట్కి సంబంధించి ఎవరైతే గతంలో అప్లై చేసుకున్నారో వాళ్ళకి కొత్త పెన్షన్ ఇవ్వడం జరిగింది. CKDU అని చెప్పేది 15,000 పెన్షన్ గురించి కాదు, 10,000 రూపాయల పెన్షన్ సంబంధించి కొత్త పెన్షన్స్ అప్లై చేసుకున్న ఎలిజిబిలిటీ ఉన్నవి వారికి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. 10,000 రూపాయలు అండి, కొత్త పెన్షన్స్ 10,000 రూపాయలు. సో మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే మీకు గ్రామ సచివాలయ సిబ్బందిని అడగొచ్చు, వచ్చినాయి రాలేదా మీకు వాళ్ళు చెప్తారు. సో ఆ లిస్ట్లో ఆ 10,000 రూపాయల పెన్షన్స్ రావడం జరిగింది. ఆ వెల్ఫేర్ అసిస్టెంట్స్ వాళ్ళు ఏ క్లస్టర్కి సంబంధించి ఏ ఏరియాలో ఉంటారో తెలుసుకొని ఆ 10,000 రూపాయల పెన్షన్ వాళ్ళకి ఇన్ఫామ్ చేసి అది ఆ సచివాలయ సిబ్బందికి పర్టికులర్ సచివాలయ సిబ్బంది ఇంజనీరింగ్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్, మహిళా పోలీసు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరొకరు క్లస్టర్ ఉంటారు కదా, క్లస్టర్ కూడా ఆ పెన్షన్స్ అసైన్ చేయడం జరుగుతూ ఉంది. సో మీరు కూడా ముందు ఎవరైతే వీడియో చూస్తూ ఉన్నారో మీరు ఒకే ఊర్లో ఉండి ఇంతకుముందు ఒక ఏరియాలో ఉన్నారో ఆ ఊర్లో ఇప్పుడు ఆ ఊర్లోనే ఆ విలేజ్లోనే ఆ సచివాలయంలో వేరే ప్లేస్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు పెన్షన్ తీసుకోవడానికి కూడా మీరు ఏదైతే ఏరియాకి వెళ్ళారో ఆ ఏరియాలో ఎవరైతే సచివాలయ సిబ్బంది వస్తున్నారో అక్కడ కూడా మీరు పెన్షన్ క్లస్టర్ మ్యాపింగ్ కూడా చేసుకోవచ్చు. నథింగ్ బట్ క్లస్టర్ చేంజ్ కూడా చేసుకోవచ్చు. అంటే మీరు ఎక్కడైతే మీ ఊర్లోనే మీరు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళినట్లయితే అక్కడ పెన్షన్ చేంజ్ చేశారు కాబట్టి మీరు చేంజెస్ తీసుకోవచ్చు. అది కూడా ఆప్షన్ కూడా ఉందండి. పెన్షన్ ట్రాన్స్ఫర్కి సంబంధించి క్లస్టర్ టు క్లస్టర్ ట్రాన్స్ఫర్ కూడా మనం చెప్తా పోతున్నాం క్లియర్గా. అంటే క్లస్టర్ టు క్లస్టర్, సేమ్ విలేజ్లో క్లస్టర్ టు క్లస్టర్, మీరు మండలం మారొచ్చు, జిల్లా మారొచ్చు, రాష్ట్రం మారటానికి లేదు, రాష్ట్రంలో ఎక్కడికైనా పెన్షన్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, జిల్లాలో ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, మండలంలో ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, విలేజ్లో కూడా సచివాలయంలో కూడా మీ పెన్షన్ ఎక్కడికైనా అంటే క్లస్టర్ నుంచి క్లస్టర్ మ్యాపింగ్ చేసుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే. CKD కొత్త పెన్షన్స్ ఏమైనా వచ్చినాయి అంటే CKD 10,000 పెన్షన్స్ ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వాళ్ళకి వచ్చాయి. ఆ 10,000 పెన్షన్స్ మరి సచివాలయంలో అప్లై చేస్తారంటే కాదండి, ఆ పెన్షన్స్ సచివాలయంలో అప్లై చేయరు. ఆ పెన్షన్స్ ఎక్కడ అప్లై చేస్తారండి? ఆ పెన్షన్స్ ఎక్కడైతే డయాలసిస్ పేషెంట్ ట్రీట్మెంట్ చేయించుకుంటా ఉన్నారో అక్కడ ఉన్న డాక్టర్స్ వాటిని అప్లై చేస్తారు. అప్లై చేసిన తర్వాత డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో వెరిఫికేషన్ జరుగుతుంది. ఏది డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరగకుండా డాక్టర్లు అప్రూవ్ చేసేస్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి సుబ్బారావు అనే వ్యక్తి ఒక పర్టికులర్ హాస్పిటల్లో డయాలసిస్ చేయించుకుంటా ఉన్నాడు. అప్పుడు అక్కడ ఉన్న మెడికల్ సర్టిఫికేట్స్తో డాక్టర్ గారు అప్రూవ్ చేస్తారు డయాలసిస్ పేషెంట్కి సంబంధించి పెన్షన్కి. సో దానికి సంబంధించి డయాలసిస్ చేసేటప్పుడు దానికి సంబంధించి మెజర్మెంట్స్ చూస్తారు కాబట్టి, అంటే మెడికల్ సర్టిఫికేట్స్. ఆ తర్వాత డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో వాటిని అక్కడ ఉన్న డాక్టర్స్ జిల్లా ఆసుపత్రిలో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ జిల్లా ఆసుపత్రిలో వెరిఫై కూడా చేస్తారు. అలా వెరిఫై చేసిన పెన్షన్స్ CKDU పెన్షన్స్ 10,000 రూపాయల పెన్షన్స్ ఈ నెల అన్ని సచివాలయాలు ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో ఎవరైతే అప్రూవ్ అయినాయో ఆ పెన్షన్స్ శాంక్షన్ అయినాయి. 10,000 రూపాయలండి. 15,000 DMS పెన్షన్ గురించి అప్డేట్ అయితే లేదు.
డిఎంహెచ్ఓ అంటే 15,000 పెన్షన్ సంబంధించి. చాలామంది కామెంట్స్‌లు చేస్తా ఉన్నారు. అయినా మేము మాకు ఓటీపీ వెరిఫికేషన్ కూడా అయిపోయింది జిల్లా ఆసుపత్రిలో. మరి మాకు 15,000 రూపాయల పెన్షన్ ఎప్పుడు వస్తుందని అడుగుతా ఉన్నారు. దానికి సంబంధించి అప్డేట్ లేకపోయినా సరే పెన్షన్స్ అయితే శాంక్షన్ అవుతా ఉన్నాయి. 15,000 రూపాయల పెన్షన్స్ అయితే నేనైతే చూడలేదు. అంటే 15,000 రూపాయలు పలానా వ్యక్తికి శాంక్షన్ అయింది కొత్తదనేది చూడలేదు. బట్ 10,000 రూపాయలు అయితే శాంక్షన్ అయినాయి. లాస్ట్ జనవరి మంత్‌లో శాంక్షన్ అయినాయి. ఇప్పుడు ఫిబ్రవరి మంత్‌లో శాంక్షన్ అయినాయి. 10,000 రూపాయలు సెక్యూరిటీకి. ఇవి చెప్తున్నాను మరి 15,000కి 10,000కి మీకు డిఫరెన్స్ తెలియాలి. 15,000 ఇది లోకోమోటర్ ఆర్థోపెడిక్ 85% కంటే ఎక్కువ ఉండి అందులో మనకి కేటగిరీ ఆఫ్ డిజేబిలిటీ లోకోమోటర్ ఆర్థోపెడిక్‌తో పాటు పర్సెంటేజ్ 85% కంటే ఎక్కువ ఉండి దాంతో పాటు మనకి మేజర్‌గా మస్కులర్ డిస్ట్రోఫీ అదేవిధంగా పెరాలసిస్ పీపీఆర్‌పీ అదేవిధంగా మనకి ఏదైతే యాక్సిడెంట్ విక్టిమ్స్ ఈ 3 కేటగిరీలో మాత్రం 15,000 ఇస్తారు. మీరు అప్లై చేసుకోండి. అర్హత కలిగి ఉంటే ఈ రోజు కాకపోతే ఈ నెల కాకపోతే వచ్చే నెల కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే అప్లై చేసుకుంటే. దట్స్ వై. నెక్స్ట్ మన పెన్షన్స్‌కి వచ్చేసరికి ఏ పెన్షన్స్? కొత్త పెన్షన్స్. జిల్లాకి 200 పెన్షన్స్ గురించి చెప్తా ఉన్నారు. మళ్ళీ జిల్లాకి 200 పెన్షన్స్‌లో ఏ పెన్షన్స్ ఉన్నాయి ముందుగా? అంటే 3 రకాల పెన్షన్స్ ఉన్నాయి 200 పెన్షన్స్‌లో. 3 రకాలు. ఒకటి మనకి దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించి, 2 క్యాన్సర్ పేషెంట్స్‌కి, 3 వికలాంగులకి. ఈ 3 రకాల పెన్షన్స్ కేటగిరీస్ మాత్రమే ఈ 200 పెన్షన్స్‌లో ఉన్నాయి. సో దీనికి సంబంధించి అఫీషియల్ సర్క్యులర్ ఏమైనా వచ్చిందా సార్ అంటే ఇంకా రాలేదు. సో మీకేమైనా మీ దగ్గరికి ఏమైనా వస్తే నాకు కామెంట్ చేయండి. మనకి అఫీషియల్ టెలిగ్రామ్ ఉంది. ఆ టెలిగ్రామ్ పిన్ చేస్తాను. అందులో A to Z సర్క్యులర్స్, జీవోస్, న్యూ పెన్షన్ సంబంధించి, కొత్త పథకాలకు సంబంధించి, సర్వేలకు సంబంధించి ఆ యొక్క వాట్సాప్ గ్రూప్ ఉంది మనకి. టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పెడతాను. అందులో వాట్సాప్ లింక్ కూడా ఉంటుంది. రైట్. సో ఇప్పుడు ఈ 200 పెన్షన్ సంబంధించి సర్క్యులర్ అయితే నా దాకా రాలేదు. మీ దాకా ఏమైనా వస్తే ఆ గ్రూప్లో మీకు నాకు కామెంట్స్లో పెట్టండి. ఓకే, దాన్ని బట్టి నేను వెరిఫై చేస్తాను. రెండోది, మరి ఈ 200 పెన్షన్స్లో 3 రకాల పెన్షన్స్ అనుకున్నాం కదా. మరి సచివాలయం అప్లికేషన్ తీసుకుంటా ఉన్నారా? లేదు మండల ఆఫీస్లో తీసుకుంటా ఉన్నారా? లేదు జిల్లా కలెక్టర్ ఆఫీస్లో తీసుకుంటా ఉన్నారా అప్లికేషన్స్? ఈ 200 పెన్షన్స్ ఈ 3 కేటగిరీస్ కింద. అంటే సచివాలయం వల్ల అయితే ఎటువంటి అప్లికేషన్ తీసుకోవట్లేదు. ఎందుకంటే ఆ అథారిటీ ఆ పవర్ ఆ సిబ్బందికి ఇవ్వలేదు. మరి మండల ఆఫీస్లోని ఎంపీడీఓస్కి తీసుకుంటా ఉన్నారంటే లేదండి. అంటే మీరు వెళితే లేదు అంటే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేదా అంటే ఉంది. సో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏం చెప్తారు? గవర్నమెంట్ నుంచి వస్తున్న అప్డేట్స్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అంటే సమాచారాన్ని మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇది ఈ విధంగా చేసుకోండి, ఈ విధంగా చేసుకోండి, ఈ డాక్యుమెంట్స్ తీసుకోండి, పలానా వ్యక్తిని పలానా అప్రోచ్ అవ్వండి అని మీకు హెల్ప్ చేస్తారు. సో ఇప్పుడు మా సచివాలయ లెవెల్లో మండల ఆఫీస్లో అప్లికేషన్ తీసుకోవట్లేదు. మరి జిల్లా లెవెల్లో తీసుకుంటా ఉన్నారంటే మరి మనకు వచ్చిన టెక్స్ట్ మెసేజ్ సర్క్యులర్ అని చెప్పట్లేదు. టెక్స్ట్ మెసేజ్ వచ్చిన టెక్స్ట్ మెసేజ్లో ఏముందండి? మనకి టెక్స్ట్ మెసేజ్లో జిల్లా కలెక్టర్ గారికి అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులకి ఆ పవర్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే అత్యవసరంగా ఉన్నారో అత్యవసర పెన్షన్స్ ఎవరికైతే ఉన్నాయో అవసరం ఉందో వాళ్ళకి ఇవ్వండి అని చెప్పేసి తెలియచేయడం జరిగింది. సో అంటే ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కలెక్టర్ వర్యులు ఇద్దరు కూడా కోఆర్డినేట్ చేసుకొని ఎవరైతే అత్యవసరంగా ఉందో వాళ్ళకి పెన్షన్స్ 200 ఇవ్వడం జరుగుతుంది. బట్ సర్క్యులర్ అనేది రావడం ఇంపార్టెంట్ కాబట్టి మరి నా దాకా రాలేదు. మీ దాకా ఏమైనా వస్తే నాకు చెప్పండి. నేను అనేది వివరం చెప్తా ఉన్నాను. రైట్. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో మీకు దొరకాలంటే ఖచ్చితంగా మీరు వీడియో లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అందరూ కూడా అందుకు జరగాలి. జై